మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి పూల్‌కెళ్ళడానికైతే రెడీ అయిపోయాము. సో, మా పిల్లలు చూసారా మాకన్నా ఫాస్ట్‌గా రెడీ అయ్యి స్విమ్ సూట్స్ వేసుకొని రెడీగా ఉన్నారనమాట. ఉట్టప్పుడు వీకెండ్స్‌లో ఇంట్లో ఉన్నప్పుడు లెవ్వమని చెప్తే, "నో మమ్మీ 10 మినిట్స్, 5 మినిట్స్ ఆగు, ఆగు" అని చెప్తారు. ఇక్కడ మాకన్నా ముందే లేచి రెడీ అయ్యారు. సో, ప్లే ఏరియా నైట్ మీకు చూపిచ్చా కదా! ఇదే అనమాట. సో, పిల్లల్ని కొంచెం సేపు అలా ఆడిపిచ్చుకొని తర్వాత పూల్ దగ్గరికి తీసుకెళ్ళాము. ఇంకా మేము బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదనమాట. మాకు ఆగట్లేదు ఎప్పుడెప్పుడు పూల్‌కెళ్దామా? ఎప్పుడు ఎంజాయ్‌మెంట్ స్టార్ట్ చేద్దామా? అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము. సో, ఇక్కడ రిసార్ట్ అనేది చాలా బావుంది. ఇంకా కన్‌స్ట్రక్షన్‌లో ఉంది కాబట్టి ఇదంతా ఖాళీ ఖాళీగా ఉంది. కాకపోతే ఇక్కడ చిన్న చిన్న పార్టీస్‌కి ఆహ్, సెలబ్రేషన్స్‌కి చాలా బావుంటుంది. ఈ గార్డెన్ అయితే చాలా నచ్చింది. చాలా పీస్‌ఫుల్‌గా ఉందనమాట. సో, ఇక్కడ పూల్ దగ్గర ఇదొచ్చేసి ప్రైవేట్ పూల్ అనమాట. అండ్ పూల్ పైన బార్ కౌంటర్ అనేది ఓపెన్ చేశారు. సో, ఇంకా మొత్తం ఓపెన్ అవ్వలేదనమాట. సో, మీకు చూపిద్దామని చెప్పి బార్ కౌంటర్‌ది చూపిస్తున్నాను. సో, పూల్‌కైతే మేము 10:30 వరకు పూల్‌లో దిగాం. సో, 3:30 వరకు పూల్‌లోనే ఉన్నామనమాట. అంతలా ఎంజాయ్ చేసాము. పైన ఎండ, కింద చల్లగా అమ్మో! అస్సలు మాటల్లో చెప్పలేము. అంతలా ఎంజాయ్ చేసాము. కాకపోతే ఆ వాటర్‌లో క్లోరిన్ అనేది ఎక్కువగా ఉంది. మా ఫేసెస్ ఇప్పటికీ ఆహ్, తర్వాత పూల్ నుంచి బయటకొచ్చాక అసలు సంబంధమే లేదనమాట. అంత నల్ల బొగ్గులాగా తయారయ్యాము అందరము. షాక్ అయిపోయాము. ఎందుకంటే అది ఇప్పటి వరకు పూల్ వాడలేరు. కాకపోతే వాటర్ అనేది చేంజ్ చేసే మనకిచ్చారు గానీ, అయినా గానీ ఎందుకో